హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది కాకరకాయ వేంపుడు. ముందు మనం కాకరకాయని రౌండ్ గా కట్ చేసి పెట్టుకుంటాం. దాంట్లో చేదు తెలియకుండా ఉండేదానికి నేను నిమ్మరసం, పెరుగు పోయిపోతాను. మళ్ళీ శనగపిండి, బియ్యం పిండి, మిరప్పొడి, కొద్దిగా మసాలాస్ యాడ్ చేసి మనం చేయబోతాము. రెండే అట్టే చేసి చూద్దాం. చూసారంట, నేను ఒక 3 కాకరకాయ ఎత్తి తరిగి పెట్టి ఉండాను. సహా నిమ్మపండు ఎత్తుండాను. నిమ్మరసం వచ్చి మనకు చేదు తెలియకుండా ఉండేదానికోసం నేను నిమ్మరసం సహా ఎత్తుండాను. పెరుగు వచ్చి చూసారంట ఒక సగం కప్పు ఎత్తుండాను. ఇది వచ్చి మనకు అవిసి గింజలు. ఇది వచ్చి చాలా మంచిది ఒంటికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. చూస్తారంట మనకు వాళ్ళకి యుట్రస్కు ఈ అవిసి గింజలు చాలా మంచిది. కావాల్సిన ఉప్పు, మిరప్పొడి, కాశ్మీర్ మిరప్పొడి 1 చెంచా, ధనియాల పొడి. కాశ్మీర్ మిరప్పొడి వచ్చి నేను రంగు కోసం వేస్తున్నాను. బియ్యం పిండి వచ్చి ఒక 2 చెంచా ఎత్తుండాను. కొద్దిగా పంచదారం వచ్చి ఒక సగం చెంచా వేసుకుంటాం మనం. శనగపిండి ఒక 5 చెంచా ఎత్తుండాను. ముందు వచ్చి మనం నిమ్మరసం, పెరుగు పోస్తాం కాకరకాయల. మళ్ళీ శనగపిండి, బియ్యం పిండి అన్ని మసాలాస్ వేసి మనం చేయపోతాము. చూసారా, నేను కాకరకాయ ఎత్తి పెట్టి ఉండాను. ఇంట్లోనూ మనం ముందు పెరుగు పోసుకుంటాం. మళ్ళీ కావాల్సిన ఉప్పు వేసుకుంటాం. నిమ్మరసం పోసుకోండి. ఒక సగం నిమ్మపండు ఉంటే చాలు. దీంట్లో కాశ్మీరీ మిరప్పొడి, ధనియాల పొడి. కాశ్మీరీ మిరప్పొడి వచ్చి మనకు బాగా రంగు ఇచ్చును. వేయించేటప్పుడు అవిసి గింజలు వేసుకుంటాను. అది పొడి చేసి పెట్టుండాను నేను. ముందు దీన్ని బాగా మొత్తం కలిసేట కలుపుకుంటా. దీంట్లో 1 చెంచా మనం నూనె పోసుకుంటాం. మళ్ళీ పంచదారం వేస్తున్నాను. మనకు వచ్చి పంచదారం వేసేటప్పుడు పంచదారంలో నుంచి నీళ్ళు వస్తుంది. వెట్టి మిరప్పొడి వేసుకుంటాను. కలిపిడండి. ఆ పంచదారంలో వచ్చి బాగా నీళ్ళు ఉడిచి మొత్తం మసాలాస్ వచ్చి బాగా అంటుకున్నాయి మనకు కాకరకాయలో. అందుకే వచ్చి మనం ఒక సగం చెంచా పంచదారం వేస్తున్నాము. నేను శనగపిండి వేస్తున్నాను. దీనికి సరిపడిన పిండి వేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు మనకు ఇది కలిపేదానికి పెరుగు గిన్నెల కొద్దిగా నీళ్ళు పోసి కడిగి నేను పోసుకుంటాను. మనకు పంచదారంలో నుంచి నీళ్ళు వచ్చును. ఈ నీళ్ళు ఇదే సరిగా పోతుంది మనకు. బాగా మసాలాస్ అన్ని కాకరకాయలు అంటుకుని చాలా నీళ్ళు ఎక్కువ మనం పోయకూడదు. మొత్తం మనం కలిసేట కలుపుకుంటాం. ఇప్పుడు మనం బియ్యం పిండిలో 1 చెంచానే వేస్తున్నాను. మళ్ళీ మనం 1 చెంచా వేసుకుంటాం. బాగా మొత్తం కలిసేట కలిపి పెట్టేయండి. ఒక 15 నిమిషాలు వచ్చి మనం మొత్తం కలిపి అట్నే పెట్టేయాలి పక్కన. దాని తర్వాత మనం నూనెలో వేసి వేయించి ఎత్తుకుపోతాము. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కువగా చెంచా బియ్యం పిండిని వేసి బాగా కలిపేసి మన నూనెలో వేసి వేయించి ఎత్తుకుంటాం. అప్పుడే వచ్చి మనకు మసాలాస్ అన్నీ బాగా పెట్టిన కాకరకాయల. చూసారా, కరెక్ట్గా ఉంటుంది. నూనె వేడి ఎక్కిన తర్వాత మనం ఒకటిగా వేసుకుంటాం నూనెలో. నూనె వేడి ఎక్కిపోయింది. చూడండి, ఈ విధంగా మనం అన్ని కాకరకాయను వేసి మనం వేయించి ఎత్తుకుంటాం.
సరే ఎత్తేటప్పుడు బాగా నూనె వడకట్టేసి ఎత్తి వేసుకోండి. రుచి అయిన కాకరకాయ వేంపుడు రెడీ. ఈ కాకరకాయ వేంపుడు ఎలా తయారు చేసి చూస్తుంది. కాకరకాయ వేంపుడు చూస్తున్నట్టే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరుసన చాలా పెట్టును. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.